అయితే మా దోస్తుగాడు ఉండి పెళ్లికి పిలిచిండు మామ. అందరం వస్తా అన్నాం. అయితే నేను మా దోస్తులకు ఫోన్ చేసి మంచికి 100 రూపాయలు గిఫ్ట్ కొట్టురా అన్న. ఒకడేమో నా దగ్గర లేవంటాడు, ఒకడేమో నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి అంటాడు, ఒకడేమో తర్వాత ఇస్తే నన్ను పెట్టుకోమంటాడు, ఒకడేమో 100 రూపాయలు ఎందుకు 50 రూపాయలు సరిపోయి అంటాడు. అదే ఈ బార్కోలంతా సాయంత్రం భరత్కి ఏం మంది తెచ్చింది తాగచ్చుగా. తాగరు, ఎందుకు తాగుతారు? మనోళ్ళంతా కాస్ట్లీ మందే కావాలి. అప్పుడు ఓన్కేమో లైట్ బీరు, ఓన్కేమో స్ట్రాంగ్ బీరు, ఓన్కేమో బడ్వైజర్ బీరు, మళ్ళీ ఓన్కేమో రెడ్, మళ్ళీ రెడ్ అంటే ఉత్తది కాదు, మళ్ళీ బెండర్ స్ప్రైడ్లు, రాయల్ స్టాగ్లు పెద్ద పెద్ద ఉంటాయి. మళ్ళీ థమ్స్అప్ కూడా ఏం తక్కువ కాదు. హాఫ్ లీటర్ తెస్తే నాకు ఇదేందుకు, నాకు 2 లీటర్లు కావాలంటాడు. మళ్ళీ థమ్స్అప్ తాగేది లేదు, ఏం లేదు. 2 గ్లాసులు తాగుతాడు, ఏదో తాగుతాను లేక ఎత్తాడు భరత్లా. ఇక ఇట్లుంటే వీళ్ళ కథలు. తాగడానికి మంచిగా బొక్క అలా తాగుతారు కదా. గిఫ్ట్ పైసలు ఇవ్వాలంటే ఇబ్బంది దగ్గర వెళ్ళి. అయితే మా దూల దోస్తులు ఏం చేసిరంటే, మా దోస్తులంది పెళ్లి అయితే అందరిని పిలిచిండు. అయితే అత్తం రాని అందరం మంచిగా రెడీ అయిపోయినాం. మంచిగా బొత్త తిన్నాం. అందరు మంచిగా బొత్తలు నింపిర్రు. మంచిగా ఒకటి గిఫ్ట్ పెట్టినాం, మంచిగా ఫోటోలు దిగినాం, కథం వచ్చినాం. గిఫ్ట్ పెట్టుడు అయిపోయినాక ఏముంటో తెలుసుగా. ఇక వాడికి మనసులో పట్టకుండా మందు మందు అని స్టార్ట్ చేసిరు. ఇక వాడిగా మీతో లొల్లద్దు లోకం వద్దురా అని మంచిగా పైసలు ఇచ్చిండు. ఇక మనం నైట్ స్టార్ట్ చేద్దాం అంటే నైట్ లేదు బీట్ లేదు, తెచ్చుకొని స్టార్ట్ చేద్దాం కూర్చుందాం అని అన్నారు. మంచిగా నైట్ దాకా పురుసాతుగా తాగిరు. ఒక్కొక్కరు మంచిగా బొత్తలు నింపిండు, మొత్తం డిచ్ అయ్యారు. ఇక కథ మంచిగా బలత్కరికేనాం. ఎవ్వలేడు, మాదే రాజ్యం అంతా. పొల్లు ఎగిరినాం, నాయన లేచినాం, అన్నేసినాం. ఇక మా తీరు దోస్తుగాళ్ళు ఉండి అరే పెళ్లి కొడుకు కార్లు ఉంటాడు ఏందిరా, మనం తీసుకొచ్చి ఎగిరిపిద్దాం అన్నాడు. ఇక మా దోస్తుగాడేమో కార్లకి దిగులేదు, అద్రా అద్రా ఆడు. మన తీట హుక్కాలు ఉత్తానే ఉంటారా, మొత్తం కార్లకి వెళ్ళి గుంజుకొచ్చిర్రు. మరి గుంజుకొచ్చిన వాళ్ళు మంచిగా ఎగిరిపోయచ్చుగా. మంచిగా ఎందుకు ఎగిరిపిస్తారు? ఫుల్ డిచ్ అయి ఉన్నాడు, ఒక్కొక్కడు సొలుగుతాండు. అద్రా అంటే పెళ్లి కొడుకుని ఎత్తుకున్నారు, మెడలు మీద వేసుకున్నారు. గిరా గిరా తింపి తింపి కథ కింద వాడు తెంగిరు. పాపం మన ముట్టు బొక్కిరిగింది. ఇక చూడాలి, అలా దెంగులు కాదు, పొల్లు తిట్టిరాడ. పాపం మన ఫస్ట్ నైట్ కూడా లేకుండా చేసిర్రు. 2-3 రోజుల దాకా ఏం చేయరాదట. వాడేమో గిల కొట్టుకున్నాడు, పొల్లు తిట్టిండు. మీకు మందాపి అద్దరా నీ దెంగేమన్నారు చక్క. అయితే మావ నేను మా దోస్తాడు కడుపులో మటన్ వడక బాగా రోజులు అవుతుందని పక్కన ఒక పెళ్లి జరుగుతాయి, దానికి పోయినాం మావ. అయితే మంచిగా డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయి పోయినాం మావ. మంచి ఎవరికి ఏర్పడకుండా బొత్త వాళ్ళే తిన్నాం. మరి తిన్నోళ్ళని సపరేట్గా రావచ్చుగా. ఈ తీట గుద్దాడు ఉండి ఒక పోయి మంచి ముందు మావ దానికి వెళ్దాం అన్నాడు. అరే అద్దురా, అసలే తెలియని పెళ్లికి వచ్చిన అవసరమా అని అన్న. ఇంటాడు ఈ పోటుగాడు 5 నిమిషాలు పడేస్తాం మావ అన్నాడు. అదేమో 2 నిమిషాలలో ఆలోలను తీసుకొచ్చింది. కథం వాళ్ళు ఏం చేసారు, మీదే ఊర్రా మీదే కథరా అని మమ్మల్ని అడిగారు. మాకేమో పిచ్చర్ డప్పులు కొట్టినాయి. ఇక వాళ్ళకి అర్థమైంది మీదే ఊర్రా మీదే కథరా. వచ్చిన వాళ్ళు తిని చక్కకోకుండా పొరలు ఇంకెక్కుడేందిరా అని అన్నగా చంపిర్రు. ఇక ఇట్లా చేసిన మా తీట కొద్దాడు. మంచిగా తిన్నావురా పోదాం రా అంటే అద్దరా అంటే గెలికిండు. కథం పొలు కొట్టి నువ్వు దెంగిరి దళకెళ్ళి. ఈ పెళ్లిల సీజన్ ఏవో గానీ మంచిగా బొత్త వాళ్ళ తింటున్నాం రా మటన్. ఇన్ని రోజులైతే చికెన్ కూడా దొరకపోవు. మళ్ళీ సాయంత్రం అయితే భరత్ గారు ఫుల్ మందు. మనం అడిగేటప్పుడు ఉండదు, ఏముండదు. ఇన్ని రోజులైతే ఒక బీర్ కూడా దొరకపోవు. ఇప్పుడేమో అద్దనకుండా మందు. మంచి పెళ్లిల సీజన్ ఏవో గానీ మంచిగా తిండి దొరుకుతుంది, మంచిగా తాగుడు దొరుకుతుంది. చీనీ ఈ పెళ్లిళ్ళకు కూడా ఏమో గానీ నాకు కూడా పెళ్లి చేసుకోబుద్ది కాబట్టి. కానీ నేనేమో ఇంకా సింగిల్ గా నేనే ఒక పోరు లేదా ఏం లేదా, లేకపోతే గిట్లనే సింగిల్ గా బతుకుతున్నాను. చీనీ ఈ పెళ్లిళ్ళకైనా ఇంత మంచిగా రెడీ అయిపోయి ఏదైనా పోర్ని సెట్ చేసుకోవచ్చు అనుకుంటే అక్కడ ఎవ్వరు చూడు లవర్లు ఏమోపారు. మంచి ఐస్ క్రీమ్ జీకిపించుకున్నాడు, అన్నం తినిపించుకున్నాడు. ఇక మేమేమో సింగిల్ గా వాళ్ళని చూసుకుంటూ తినడు. మరి కనీసం 1-2 సింగిల్ అమ్మాయిలు ఉన్నారనుకుంటే వాళ్ళ చుట్టూ నాకన్నా ముందే 10-20 మంది తిరుగుతారు. ఏది ఇష్యూ మీద ఈగరాలినట్టుంది కథ. ఇంతమంది సింగిల్ గాలు కరువుల పాలైతే ఇక నాకెడ దొరుకుతారు. చీనీ సింగిల్ జీవితం. సింగిల్ అయి ఉండి పెళ్లికోవద్దురా నాయన.